చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండన చేస్తూ ఉన్నాం. ఇవాళ హరీష్ రావు గారు 25 నెలలుగా ప్రతిపక్షంలో రుణమాఫీ ఎందుకు కావట్లేదని చెప్పేసి ప్రజల తరఫున కొట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు ఎందుకు కేట్లేదని చెప్పేసి హరీష్ రావు గారు కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇల్టు పాలసీ మీద జరిగేటువంటి దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిట్టు వేస్తే ఇల్టు పాలసీలో జరిగిన అవతవకాల పైన సిట్టు వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నైని బొగ్గు గని ఏదైతే ఉందో ఆ బొగ్గు గని యొక్క టెండర్ల పైన సిట్టు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హరీష్ రావు గారేమో ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే వీళ్ళ మంత్రులు మాత్రం దేనికోసం కొట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో వెన్సన్ అనే కంపెనీకి ఎందుకు నైని బొగ్గు బాగు టెండర్ ఇస్తామని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో మెగాకి ఎందుకు ఇస్తామని చెప్పేసి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన సుషి ఇన్ఫ్రాకి ఎందుకు ఇస్తామని చెప్పి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నారు. ఈ మంత్రులేమో టెండర్లు ఈ కంపెనీకి ఇవ్వాలి ఈ కంపెనీకి ఇవ్వాలని కొట్లాడుతూ ఉంటే మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత నిప్పు లాంటి నాయకుడు మాత్రం ఈ ప్రజలకు మీరు ఎందుకు హామీలు నెరవేర్చాలని కొట్లాడుతూ ఉన్నారు. ప్రజల కోసం ప్రజల హామీల కోసం కొట్లాడుతున్న నాయకుల మీద సిట్లేస్తూ ఉన్నారు. కంపెనీలలో వాటాల కోసం కంపెనీలకు టెండర్లు కావాలన్నటువంటి నాయకులకు మాత్రం వాళ్ళేమో పరదాలు చేస్తూ ఉన్నారు, కార్పెట్లు వేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. 6 అడుగుల బుల్లెట్టుగా నీతి గల నాయకుడుగా రుణమాఫీ ఎందుకు చేస్తలేమంటే సిద్దిపేటలో క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు, అత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉంటే వరద బాధితుల్ని కాపాడాలని చెప్పేసి వరద బాధితులకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారి మార్గదర్శకంలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారు వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శిస్తే అత్యాయత్నం చేసే ప్రయత్నమే కాక రాళ్ల దాడి చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం అంతా గమనించి తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఇవాళ వాస్తవాలు గమనించుకోరి. ఇవాళ వాస్తవాలు ఏంటంటే ఇవాళ ధరణిలో లక్షల కోట్లు కుంభకోణం అన్నారు, ఏమైనా తేల్చిర్రా తేల్చలేరు. కాళేశ్వరంలో కుంభకోణం అన్నారు, ఏమైనా తేల్చిర్రా తేల్చలేరు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇవాళ కొత్తది తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఎన్ని రుతురాగాలు లాంటి